కేసీఆర్ చేసిన సర్వేనే 100% కరెక్ట్. ఈ సర్వే బోగస్ సర్వే, ఇది తప్పు సర్వే, ఇది జానారెడ్డి సర్వే, ఇది జానారెడ్డి సర్వే. సిగ్గు శరం ఉండాలేమన్న బీసీలను 21 లక్షల మందిని చంపడానికి. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ముంబై దుబాయ్ లో ఉన్నాడు కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నాడు. సమగ్ర సర్వే వెళ్ళిందారా, ఏమైంది మరి, ఎటుపోయింది? 21 లక్షల మంది ఏరి సంకలు గుద్దుకో అన్నా. దీన్ని చూసి మేము, ఇది దేశానికి ఆదర్శమైన సర్వేనా? ఇది ముఖ్యమంత్రి గారు 21 లక్షల మంది బీసీలు, చచ్చిపోయిన బీసీల శవాలేడున్నాయి. ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా తగ్గింది. ఓన్లీ ఓసీలు 16 లక్షల మంది పుట్టిరే. జానారెడ్డి గారు ఎక్కడ చర్చ కూర్చుందామని చెప్పు, నేను వస్తా. మనిషివి ఇంకా ఎంతమంది రక్తం తాగుతావు? బీసీల రక్తం. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు బ్యాక్ ఎండ్ లో చేసిన వర్క్ అంతా తెలుసు. ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇచ్చి ఏ డేటా ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలని నువ్వు ఆడిన డ్రామా అంతా తెలుసు. 2014లో 1,85,00,000 ఉన్న బీసీలు 2024 వచ్చేసరికి 1,64,00,000కి వస్తారా? ఎటువైరు మరి 21 లక్షల మంది బీసీలు ఆడున్నారు ఇప్పుడు. ప్రజలారా, ఇది మోసం, ఇది చీటింగ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేసింది, మోసం చేసింది. గింత బోగసా? కులగణన బోగస్. 81% మంది ఇది బోగస్ అని చెప్తా ఉన్నారు. క్లియర్ కుట్ర ప్రజలారా. 8% ఉన్న ఓసీలను 13.31 ప్లస్ 2 కలిపారు ముస్లింలకేను. మళ్ళా 15% ఉన్నామని చెప్పి చూపిస్తారు. ఇది దొంగ లెక్క, ఇది ఏక్ నంబర్ ఫేక్ లెక్క. 16 లక్షల మంది ఓసీలు కొత్తగా పుట్టితే ఇది దొంగలే. ఎందుకు ఈ క్లమ్జీ లెక్కలు ఎందుకు తీసుకురావాలనుకున్నారంటే, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఈ 8% ఉన్నోనికి 10% ఎట్లు ఇస్తారని చెప్పి దొంగ లెక్కలు తయారు చేసిరు. ఇప్పుడు అట్లా 13% ఇది బీసీలను ఉద్ధరించే లెక్కలు కాదు ఇవి. వాళ్ళ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వేసినటువంటి ఎత్తు ఇది. ఈ దొంగ పనులు ఎందుకు చేస్తావు? ఇదేనా రాహుల్ గాంధీ గారు చెప్పింది?